భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వరంగల్ జిల్లా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఈ కార్యక్రమంలో ప్రదీప్ రావు గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలతో ధ్వంసం చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశంలో 20కి పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కానీ మా పార్టీ సిద్ధాంతాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త నిబద్ధతతో కూడి ఉంటారు. మా కార్యకర్తలు తలుచుకుంటే దేశంలోని ఏ ఒక్క కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాలను విడిచిపెట్టరు. తస్మాత్ జాగ్రత్త. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వన్నాల వెంకటరమణ, కుస్మ సతీష్, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై నిన్న జరిగిన దాడికి నిరసనగా ఇలా వరంగల్ చౌరస్తాలలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తూ, ఎందుకంటే తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకుంటాను, నేను ఇక్కడేదో దౌర్జన్యం చేస్తానే ఆలోచన వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యాలయం అది ఈనాతీనమైన చర్య. ఆయనను ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఇంకొకసారి కనుక ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఎక్కడ తిరగకుండా నిర్బంధిస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలియదు. ఆయనకి ఇంకా సీట్లు కాపాడుకోవాలంటే ఓ మూట పట్టుకోపో, తెలంగాణ సొమ్ము తాకట్టు పెట్టుకో, కాళ్ళు పట్టుకో, ఏళ్ళు పట్టుకో, కానీ భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే ఖబర్దార్ మళ్ళీ ఎక్కడ తిరిగే ఆలోచన కూడా చేయొద్దు అని ఇలా వరంగల్లో మేము అందరం కూడా ఇక్కడ సమావేశమై ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి హెచ్చరిస్తున్నామని మీ ద్వారా తెలియదు. కాంగ్రెస్ పార్టీ రౌడీలు, గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి పూనుకొనడానికి కోసం చట్టం కళ్ళు మూసుకుంటే అధికారులు ఏం చేస్తారని చెప్పి ఒక చర్యగా మేము భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఎదురు తిరుగుదామని చెప్పి హెచ్చరించడమే కాదు, హెచ్చరిక అమలు కూడా చేయగలిగినాం. కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదనే అహంభావంతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ స్మార్ట్ సిటీ నిధులను అందరికి కూడా ప్రజా ప్రయోజనాల కోసం అందంగా తీర్చిదిద్దుతున్న రోడ్లను చూసి ఓర్వలేక ఆ నాయకత్వం ఈ స్మార్ట్ సిటీ అనే పథకానికి దారి మళ్లించడం కోసం, ప్రజల దారి మళ్లించడం కోసం పనిచేస్తున్నది కాంగ్రెస్ గుండాయిజం. వాటిని ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రౌడీలను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తుంది.